రైట్. మల్లెపాక యాదగిరి గారు, యాదగిరి గారు చెప్పండి. యాదగిరి గారు మనం చూసినాం కదా, ఏదైతే మహానగరానికి జల దిగ్బంధంలో ఇప్పుడు హైదరాబాద్ నగరం ఉందని చెప్పొచ్చు. ఎందుకంటే ఇది అంతా ఇంత కూడా కాదు. ఇప్పుడు మూసీ ప్రవేశ ప్రాంతాల్లో ఉన్నటువంటి ఇండ్లు కోల్పోయారు. ఆ వ్యక్తులను కట్టుబట్టలతోటి బయటికి తీసుకువెళ్ళడం జరిగింది. ఇదే నేపథ్యంలోనే ఇప్పుడు ఉమ్మడి నల్గొండ జిల్లాకు కూడా ఈ వరద ముప్పు ప్రాపిస్తుంది. అక్కడ కూడా చాలా హెచ్చరికలు అధికారులు జారీ చేశారు. ఈ నేపథ్యంలోనే ఎవరు కూడా ఇండ్ల దగ్గర కానీ ఒకవేళ ఆ ఫ్లోట్ వచ్చే నేపథ్యంలో అక్కడ ఎవరు కూడా దగ్గర ఉండొద్దని అధికారులు కూడా ఎంఆర్ఓలకు, ఆర్డీఓలకు, కలెక్టర్లకు ఇష్యూ చేయడం జరిగింది. ఇది చూస్తున్నాం కదా, ఎప్పుడైనా పాలకులు మారుతున్నారు. ఇప్పుడు జయరాం గారు చెప్పినట్టు అప్పుడు టీడీపీ, తర్వాత కాంగ్రెసు, తర్వాత బీఆర్ఎస్, ఇప్పుడు కాంగ్రెసు, ఇలా పాలకులు మారుతూనే ఉన్నారు. కానీ నగరంలో తీర్చిదిస్తున్నాం, అవి చేస్తున్నాం, ఇది చేస్తున్నాం అని చెప్తున్నారు. కానీ వర్షం పడితే మాత్రం రోడ్లు జలమైపోతున్నాయి. రోడ్లు అంటే సుమారుగా 5-6 కిలోమీటర్ల ట్రాఫిక్ జామ్ అవుతుంది. ఎక్కడ చూసినా కానీ నాలలు పొంగి పొరులుతున్నాయి. ఎక్కడ చూసినా మొత్తం డ్రైనేజీలు పొంగిపడుతున్నాయి. ఆ నేపథ్యంలోనే ఎక్కడ చూసినా కానీ ఆ చిన్న చిన్న పిల్లలు ఎప్పటి వరకు కొట్టుకపోవడం జరుగుతుంది. సంవత్సరానికి ఎట్లేదన్నా కానీ ఒక 20-30 మంది మరణాలు సంభవిస్తున్నాయి. ఇలాంటి నేపథ్యంలో పాలకులు మారుతున్నా కానీ నగరం అభివృద్ధి చెందుతుందనే మాట తప్ప ఎందుకని ఈ నాలాల గురించి కానీ లేదంటే ఈ ఫ్లడ్ పోవడం కానీ ఎందుకు పట్టించుకోవట్లేదు అంటారు? ముందుగా మీకు ప్యానెల్లో ఉన్న వారికి, మీ స్వతంత్ర టీవీ ప్రేక్షకులకు నమస్తే, గుడ్ ఈవినింగ్. ఇప్పుడు గతంలో వాస్తవంగా ఏ ప్రభుత్వం వచ్చినా కూడా మేము చేస్తామని చెప్తుంది, చేస్తలేదని చెప్తున్నారు కదా. ఇప్పుడు ఈ రోజు మాత్రం ఇది కావాలని కాంగ్రెస్ గవర్నమెంట్, రేవంత్ రెడ్డి గారు కావాలని తీసుకొచ్చి ఈ వరద మూసీ నదిని వరదలో ముంచేందని చెప్పేసి మాత్రం ప్రజలు పూర్తిగా తెలుసుకున్నారు. ఎందుకంటే ఈ వరదలు ఎందుకు వచ్చినాయంటే ఇప్పుడు వాతావరణ శాఖ మనకు 1 రోజు 2 రోజుల ముందే వరదలు వస్తున్నాయి, అలర్ట్ గా ఉండండి, మూసీ కానివ్వండి పైనుంచి వరదలు వచ్చినాయి, అనేక ప్రాంతాల్లో జల దిగ్బంధం అవుతుందని చెప్పి వాతావరణ శాఖ తెలుపుతుంది. మరి ముందుగా ప్రభుత్వం ఎందుకు మేల్కోలేకపోయింది? ఎందుకంటే గతంలో 1908లో దాదాపు 117 సంవత్సరాల కిందనే ఇట్లాంటి వరదలు వర్షాలు వచ్చి పైనుండి మనకు వచ్చి మూసీ నుండి హైదరాబాద్ దిగ్బంధమయ్యే అవకాశం ఉంటే అప్పుడు ఉన్నటువంటి నిజాం సర్కారు మన హైదరాబాద్ కు పైన ఉన్నటువంటి 2 చెరువులను, హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్, గండిపేట, అక్కడ 2 చెరువులను నిర్మించి వాటిని నీటిని బ్యాలెన్స్ గా పెట్టి అక్కడ ఎక్కడి నుంచి అయితే మనకు పైనుంచి వరదలు, ఇలాంటి భారీ వర్షాలు వచ్చినప్పుడు, వరదలు వచ్చినప్పుడు ఆ 2 చెరువులలో బ్యాలెన్స్ పెట్టుకొని ఆ తర్వాత మెల్లగా మూసీలో వదిలితే ఈ హైదరాబాద్ కు మూసీ నుంచి మనకు ప్రమాదం తప్పుతుందన్న ఉద్దేశంతో ఆనాడు ఉన్నటువంటి సర్కారు ఆ విధంగా 2 చెరువులను నిర్మించింది. కానీ ఒకవేళ వరదలు వచ్చే అవకాశం ఉంటే వాతావరణ శాఖ ముందుగా తెలియజేసినప్పుడు అక్కడ ఉన్నటువంటి నిల్వ ఉన్న నీటిని ఒక రోజు ముందుగానే మనకు మూసీలకు మెల్లమెల్లగా వదిలిన తర్వాత ఆ ఖాళీగా ఉన్నటువంటి చెరువులకు పైనుంచి వచ్చే వరద అక్కడ ఆగిపోతుండే. కానీ కావాలని రేవంత్ రెడ్డి గారు ఈ గవర్నమెంట్ ఏం చేసిందంటే ఇక్కడ వదలకుండా ఒకేసారి వచ్చిన వరదలను 15 గేట్లను ఒకేసారి వదలడం వల్ల ఈ రోజు ఈ మూసీకి ఇలాంటి దుస్థితి ఏర్పడ్డది. మూసీ పరివాహక ప్రాంతాల్లో ఉన్న వారిని ఖాళీ చేపించి మూసీ సుందరీకరణ అనే ఒక పేరుతోటి ఆ 1,50,000 కోట్ల ప్రాజెక్టు నిర్మించి ఆయన స్వలాభం కోసం అక్కడ ఉన్నటువంటి మూసీ పరివాహక ప్రాంతంలో ఉన్నటువంటి పేదలను ఖాళీ చేయడం కోసం మాత్రమే అక్కడ ఉన్నటువంటి ఒకేసారి ఏకకాలంలో 15 గేట్లను ఎత్తివేసి ఈ రోజు ఇలాంటి దుస్థితికి తీసుకొచ్చిన సందర్భం మాత్రం కేవలం సీఎం గారు ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం తీసుకొచ్చింది. గతంలో ఎన్నడూ వరదలు వచ్చినాయి కాదని చెప్తలేము, కానీ గతంలో ఏ రోజు కూడా ఇమ్లీబాన్ బస్ స్టేషన్ మునిగిన సందర్భం మాత్రం, ఎంజీబీఎస్ మునిగిన సందర్భం మాత్రం ఎవ్వరం చూడలేదు. ఈ రోజు కావాలని ఒకేసారి గేట్లు ఎత్తడం వల్ల మాత్రమే ఇది ఇలాంటి మనకు దుస్థితి ఏర్పడ్డది. ఎందుకంటే బ్రిడ్జ్ల మీదకి వెళ్ళి నీళ్ళు వస్తున్నాయండి, అక్కడ ఉన్నటువంటి ప్రజలకు ఎలాంటి సౌకర్యాలు లేవండి. ఈ రోజు ఆ ఎంజీబీఎస్ నుంచి వచ్చే వారికి ఇప్పుడు పండుగ సందర్భం, దసరా పండుగ సందర్భంలో హైదరాబాద్ నలుమూలల నుంచి పల్లెలకు వెళ్లే ప్రజలకు కూడా ఎంతో ఇబ్బందిగా కలుగుతున్నటువంటి ఈ సందర్భంలో మరి ఎందుకు ఒకేసారి మరి వాతావరణ శాఖ తెలియజేసినా కూడా ప్రభుత్వం స్పందించకుండా ఆ గేట్లను ఎత్తివేసి
ఈ రోజు ఈ మూసి పరివాహక ప్రాంతం ఎట్లా ఉన్నా ఎప్పుడున్నా కూడా ఇలాంటి సందర్భం ఇలాంటి పరిస్థితి వస్తుందని చెప్పేసి అక్కడ ఉన్న ప్రజలను ఖాళీ చేపియడం కోసం మాత్రమే ఈ రోజు ఒకేసారి అక్కడ ఉన్నటువంటి నీళ్లను వదిలి ఈ విధంగా తీసుకొచ్చింది. ఎందుకంటే గతంలో కూడా వరదలు వచ్చినాయి. అప్పుడు 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 కూడా ఇప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి గారే మల్కాజ్గిరి పార్లమెంటు సభ్యులుగా ఉన్నారు. ఇప్పుడు ఉన్నటువంటి ఈ ప్రాంతంలో ఎల్బీ నగర్ లో కానీ ఉప్పల్లో కానీ మల్కాజ్గిరిలో కానీ ఎక్కడైనా వరదలు వచ్చినప్పుడు నిజంగా కూడా ఆ రోజు కూడా ఒక ఎంపీగా పార్లమెంటు సభ్యునిగా ఉండి కూడా ఎక్కడ కూడా ఆయన ఇక్కడ ప్రజలకు అందుబాటులో ఉన్న సందర్భం లేదు. అదేవిధంగా ఇప్పుడు ఇక్కడ ఎల్బీ నగర్ లో ఉంటా. ఎల్బీ నగర్ ఎమ్మెల్యే గారు కూడా ఆ రోజు మూసీ సుందరీకరణతో ఈ ప్రభుత్వంలో కేసీఆర్ ప్రభుత్వంలో మూసీ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గా ఉండి మూసీని డెవలప్ చేసి ఎస్టీపీలు 32 ఎస్టీపీలు నిర్మించి అక్కడ ఉన్నటువంటి నీటిని కూడా బయటికి శుద్ధి చేయడం కోసం బీఆర్ఎస్ ప్రభుత్వం అనేక చర్యలు తీసుకున్నది. అదే విధంగా వరదలు వచ్చినప్పుడు ఎల్బీ నగర్ ప్రాంతంలో కానీ ఉప్పల్ ప్రాంతంలో కానీ మల్కాజ్గిరి ప్రాంతంలో కానీ హైదరాబాద్ లో ఎక్కడ వరదలు వచ్చినా కూడా అప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారి ఆదేశాల మేరకు ప్రజలకు అందుబాటులో ఉండి ఎక్కడైతే వరదలలో వచ్చి ఆ ప్రజలు ఇబ్బందిలో ఉంటే ప్రతి బస్తీలో ప్రతి కాలనీలో పోయి వారికి ప్రభుత్వం నుండి కానీ ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ అప్పుడున్నటువంటి మా ఎమ్మెల్యేలు మా బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు ఇక్కడ ఉన్నటువంటి ఎల్బీ నగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి అయితే ఇప్పుడు నేను ఎల్బీ నగర్ లో ఉంటా. ప్రతిరోజు ప్రతి పొద్దున లేచిన కానుంచి రాత్రి పడుకునేంత వరకు ఎక్కడ నీట మునిగిందో ఎక్కడ ప్రజలకు ఇబ్బందులు ఉన్నాయో ప్రతి బస్తీలో ప్రతి కాలనీలో తిరిగి ఆ ప్రజలకు సహాయ సహకారాలు అందించారు. అదే విధంగా ఎక్కడ బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు ఎక్కడ ఉన్నా ప్రజలకు ఆ రోజు కేసీఆర్ గారు కేటీఆర్ గారు మున్సిపల్ శాఖ మంత్రిగా ఉండి ఎక్కడ ఏ ఇబ్బందులు జరిగినా ఆ ప్రజలకు అందుబాటులో ఉండి వారికి ప్రభుత్వం నుంచి సహాయ సహకారాలు అందించి వారికి అండగా ఉన్నది ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం. కానీ మరి ఈ రోజు ఏ చర్యలు తీసుకుంటుందో ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడున్నటువంటి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఒక్కసారి ప్రజలకు చెప్పి వారికి కావాల్సింది హైడ్రా పేరు చెప్పి చెరువులను కాపాడుతామని చెప్తారు. మరి ఈ రోజు మరి హైడ్రా అనే దాని మీద మరి పెట్టుకొని మరి ప్రభుత్వం తన చేతిలో ఉన్నది, హోంశాఖ తన చేతిలో ఉన్నది, మున్సిపల్ శాఖ తన చేతిలో ఉన్నది. ఏ విధంగా ప్రజలకు మనం అందుబాటులో ఉంటామో ఒక్కసారి ప్రజలకు అన్ని రకాలుగా ప్రభుత్వం నుండి రాజకీయాలను పక్కన పెట్టి వారికి సరైన సౌకర్యాలు కల్పించాలని చెప్పి మా పార్టీ తరఫున కోరుచున్నాం. రైట్.